దారుణం అంటే అయ్యప్ప స్వాములు మాలేసుకోవద్దు, వీళ్ళు మాత్రం పుస్తకాలు పట్టుకొని ఊరూరు తిరుక్కుంటూ దేవుడి మహిమలు, వ్యాధులు తగ్గుతాయి, ఆర్థికంగా నిలదొక్కుంటారు, హాస్పిటల్కి పోకండి, ఆయిల్ తాగండి అని ముచ్చట్లు చెప్పొచ్చు. నంద్యాల జిల్లాలోని నందుకుట్కూరు పట్టణంలో మారుతి నగర్ నందు జరిగిన ఘటన ఇది. అక్కడ కొందరు అయ్యప్ప స్వాములు మాలేసుకున్నారు, వాళ్ళ మీద దాడి జరిగింది. మేము పూజ చేసుకుంటున్నాం, చర్చి పై నుంచి సౌండ్ వస్తోంది, కొంచెం తగ్గించుకోండి అని చెప్పినందుకు అయ్యప్ప స్వామి అమ్మవారిని, అంటే అయ్యప్ప స్వామికి వండి పెట్టి అవన్నీ చేస్తారు కదా అమ్మని, ఆమెను ఆ స్వామి యొక్క మాల పెంచేసిండ్రు, అంత తీవ్రంగా దాడి చేసిండ్రు. కొంచెం సౌండ్ తక్కువ చేసుకోండి పూజ సమయంలో అని చెప్పడమే మహాపాపం, మహాఘోరమైనట్టు గొడవ చేసిండ్రు. మరి కొన్ని దశాబ్దాలుగా హిందువులు వాళ్ళ చర్చిల ముందు నుంచి వెళ్ళేటప్పుడు మౌనంగా వెళ్ళాలని, క్రైస్తవ ఊరేగింపులు, పెళ్లిళ్ళు, పండగలు ఏవైనా వచ్చినప్పుడు గుళ్ళ ముందు నుంచి వెళ్ళేటప్పుడు వాళ్ళను మౌనంగా వెళ్ళాలని ఆపాలని ఎవరైనా అన్నారా? వాళ్ళైతే ఇష్టం వచ్చినట్టుగా తెల్లవారుజామున అర్ధరాత్రి అనేది లేకుండా సువార్త అని అరుచుకుంటూ రోడ్లు ఎమ్మడి తిరగొచ్చు, ఇండ్ల మధ్య చర్చిలు పెట్టి ఏమన్నా చేసుకోవచ్చు వితౌట్ పర్మిషన్లు. పూజ చేసుకుంటున్నాం, కొంచెం సౌండ్ తగ్గియండి అంటే మాత్రం తట్టుకోలేకపోతారు.